త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. పోనీరా పోనీ. యష్, ఎవరు వాళ్ళు? ఏమైంది యష్, ఎందుకంత కంగారు పడుతున్నావు? రేయ్ ఆగురా. రేయ్ రే కాచుగా. మన వెనక రౌడీలు వస్తున్నారేంటి? పాత గొడవలే సింధు. పాత గొడవలా? నాకు తెలియని పాత గొడవలు ఏమున్నాయి? ఏడ్రవాడో యాడికి పోయిండాడో కనపడతలేడు. దొరికితే అయిపోయింది. అలా ఇంకెక్కడ కనిపిస్తాడు? వెనక కూర్చున్న పొరితో జంప్ అయిపోయిండు. మీరు రివర్స్ చేసుకొని ఇంటికి పోనీర్రి. పెట్రోల్ బొక్క. ఈ బోర్డు దానికి ఎదవ బిల్డప్పులు చేజింగులు. నన్ను దెప్పడముచ్చు గాని గాన్ని పట్టుకోవడం మాత్రం రాదు. అబ్బా పోనీ. మళ్ళా మొదలు పెట్టినవా ఉద్యోగం కోసం దేవుళ్ళాడ్డం? అన్నకి బాలేదని ఇన్ని దినాల సంది ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు అన్న కూడా కత్తి పట్టే స్థితిలో వెళ్ళాడు. పట్టకూడదు కూడా. నేను ఉద్యోగం చూసుకుంటే అమ్మకు కాస్త సాయంగా ఉంటదేమో. రే కాసిగా చూడరా, చూడు, నువ్వు మొగనివిరా, పక్కా మొగనివి. ఇగో 50,000 అడ్వాన్సు ఇప్పుడే చేతిలో పడింది. ఇంకా ఆలస్యం చేయకు, జల్దీగా టేబుల్ మీద కత్తి తీసుకో, జల్దీ ఊరుకు. కత్తి దేనికమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళాలి? దేనికేందిరా? ఇగో వీని సొంత స్థలం ఎవరో కబ్జా చేసిండ్రంట. ఖాళీ చేయమంటే లొల్లు చేస్తుండ్రంట. ఆడి పొగరు అనగాలంటే నువ్వు పోయి ఆడి కుడిసెయ్యి నరకాల. నరకో, ఎల్లో. అమ్మా ప్లీజ్ అమ్మా, అన్నని మళ్ళా ఆ లొల్లిలోకి నెట్టకు. వద్దమ్మా. ఏయ్ పీకినవుది. సానా దినాల తర్వాత సేతి నిండా పైసలు తీసుకున్నా. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నాక జయ్యను పోండ్రి అంటే కుదరదేడా. ఇగో తమ్ముడు, నా కొడుకుని తోలుకుని పో. ఇగో పట్టుకో. గట్ల సొత్తవేందే, పట్టుకో. కాశీ అంటే ఎందుకు చూపిస్తా. అమ్మ ప్లీజ్ అమ్మా, వద్దు. ఆగవే. ఏయ్ ఈ టీవే. పట్టుకో.
గిదిరా నీ చేతిలో ఉండాల్సింది. ఇగో తమ్ముడో, నా కొడుకుని దోలుకుని పో. నీకా నా కొడుకు కుడి చెయ్యి కావాలనో ఎడం చెయ్యి కావాలనో నువ్వే చెప్పు. నా కొడుకు దాన్ని పక్కాగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఇక నడువుండ్రి. ఏంది కాసన్నా అట్లనే నిలబడి సోచాయిస్తున్నావు? బయట నీ పేరు చెప్పగానే అందరూ హడల్. నువ్వు నాతో అత్తనవని తెలిసి ఒక్కొక్కడు ప్యాంటు దడిపేసుకుంటుర్రు. నువ్వు ఆడకొచ్చి కూసో, వాళ్లే పారిపోతారు. జల్దీ రా, నా టైం లేదు. రా. ఎల్రా అన్నా ఎల్లి బండి ఎక్కు. కూసే. అది కాసిగాడంటే. అమ్మా, నువ్వెప్పుడు అన్నని నీ సొంత కొడుకు లెక్క అనుకోలేదు. గదైతే పక్కా నిజం. కాని వాడు మాత్రం చిన్నప్పటికెళ్ళి నువ్వే నా కన్న తల్లి అనుకుంటా పెరిగిండు. నువ్వు కారం తినమంటే కండ్లకెళ్ళి కన్నీళ్లు గారుతున్నా సరే గా నరకాన్ని భరిస్తూ కారం తిన్నాడు. నువ్వు ఎవరిదో కాళ్ళు నరకమంటే వెనక ముందు ఏమి సోచాయించకుండా కాళ్ళు నరికి పారేసిండు. అయినా గాని మీద ఎందుకమ్మా అంత పగ నీకు? లోపల గింత పగ గింత కసి. నువ్వట్ల కోపంగా చూడమాకమ్మా. ఒకవేళ వాడు నిజంగా నీ కడుపును పుట్టిన సొంత కొడుకే అయితే వాడికి ఇట్లా రౌడీలాగా రక్తం దగ్గర రాక్షసుడిలాగా పెంచాడు దానివే. నీకేం కావాలమ్మా? అసలు డబ్బే కదా. మేం కష్టపడతాం. ఇప్పటికైనా కన్ను వదిలేసాయి. గాని బతుకు గానికి ఇష్టం వచ్చినట్టు ప్రశాంతంగా బతకనియ్యి. వాడిని నేను సాకింది పెంచింది నాకు పుణ్యం వస్తుందని కాదు. నా ఇంటికి నా పైసలకి ఒక నమ్మకమైన కాపలా కుక్క కావాలని పెంచినా. ఇప్పుడు వాడు యాది మర్చిపోయిండు. ఎందుకు పెంచానో నేను యాది మర్చిపోయినానా ఏంది? ఆడు బయటికెళ్ళి కత్తి పట్టకపోతే ఈ ఇంటికి పైసలెట్టా వస్తే నా అప్పులెట్టా తీరుతాయి. అయినా ఇవన్నీ వాడికి కొత్త ఏంది? చిన్నప్పటి సంది అలవాటే కదా. ఎల్లి చూసి రమ్మంటే వాడు ఏదో ఒక కొంప కాల్చొచ్చినాడు. ఇప్పుడు వాడిని చెయ్యి నరుక్కురమ్మని చెప్పినా వాడు బోనస్గా కాలు కూడా నరుక్కునొస్తాడు చూడు. నా పెంపకం అట్లాంటిది. నా కాశీగాడు అట్టంటోడు. నువ్వు పోయి పని చూసుకో. ఏమైంది యష్ నీకు? అసలు ఎవరు వాళ్ళు? మన ఆఫీస్కి వెళ్ళాలంటే తిరిగి ఇంటికి తీసుకొచ్చావేంటి? వాళ్ళు నిన్ను కాశీ అని ఎందుకు పిలుస్తున్నారు? చెప్పు యష్. కాసేపు నన్ను ఏమీ అడగకు సింధు. నా కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, నువ్వు కూర్చో కూర్చో యష్. ఇదిగో వాటర్ తాగు తాగు. నువ్వు రిలాక్స్ అవ్వు, టెన్షన్ తీసుకోకు, సరేనా? ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు సింధు. నువ్వు నా దగ్గరుంటే నాకేదో మనశ్శాంతి దొరుకుతుంది. నన్ను హగ్ చేసుకుంటే నాకున్న అన్ని టెన్షన్స్ పోయినట్టే ఉంటాయి. ఒకసారి హగ్ చేసుకోవా? యష్ యష్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు సింధు? యష్ యష్, మనం ఆఫీస్కి వెళ్ళాలి. మీటింగ్ ఉందన్నాను కదా. నాకంటే నీకు ఆఫీసే ఎక్కువైపోయిందా? నేను వచ్చినప్పటి నుంచి మనం ఏ రోజైనా ప్రశాంతంగా గడిపామా? సంతోషంగా ఉన్నావా? ప్లీజ్ సింధు, నువ్వు నాకు కావాల్సిందు. ఒకసారి హగ్ చేసుకో. యష్
యష్ నేను మాట్లాడుతుందేంటి, నువ్వు అడుగుతుందేంటి? ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు నన్ను హగ్ చేసుకుంటున్నావా లేదా? లేదు. యష్ మర్యాదగా చెప్తున్నాను, వదులు. నేను మర్యాదగానే చెప్తున్నాను, హగ్గివ్వు. లేదంటే లేదంటే నిన్ను బలవంతంగా ముట్టుకోవడానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. అవి నేను ఇవ్వకపోతే నీకు రావు. నీ చేత ఎలా ఇప్పించుకోవాలో నాకు తెలుసు. యష్ యష్ వదులు. యష్ యష్ ఏంటి యష్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? అసలు నువ్వేనా ఇది? నీ మెళ్ళో తాళి కట్టిన మొగుడిని కదా, అలా తోసేస్తావేంటి? మెళ్ళో తాళి కట్టావు కాబట్టి నా మీద నీకు ఏ రైటు ఇవ్వలేదు. నేను ఇష్టపడ్డాను కాబట్టే ఇచ్చాను. అది పోగొట్టుకోకు యష్. ఇంకోసారి ఇలా చీప్గా బిహేవ్ చేయకు. మంచి కిరికిరి, నన్నే దోషేసినావు కదా. నువ్వు చాలా కంత్రిదానివి, కానీ నేను నీకన్నా జగత్ కంత్రిగాడిని. నీ చేతే నన్ను కౌగిలించుకో అని చెప్పించకపోతే నా పేరు కాశీనే కాదు. నిన్ను ఎట్లు ఇరికిస్తానో చూడు. అన్నా వాడు కాశీ అన్న మనిషి అని తెలియక నీకు అడ్వాన్స్ తీసుకున్నానన్నా. సాయంత్రం నీకు పంపిస్తానన్నా. అరా ఇప్పుడే నీ పైసలు నీకు రిటర్న్ కొట్టేస్తానే. చూసినావా కాసన్నా, అది నీ రేంజ్. నువ్వు కనీసం కత్తే ఎత్తలేదు, అప్పుడే 3 ప్యాంట్లు తడిపేసుకుని పారిపోతుర్రు. వాడేనన్నా గా నేసేయన్నా. మళ్ళా ఈ ల్యాండ్ నాదే అని వాడు అనకూడదు. పోయి వాడిని పని కథం చేయన్నా. కాశీ, నా మాటిను. నువ్వు అనవసరంగా ఈ ల్యాండ్ మ్యాటర్లో దూరొద్దు. వాడు నీకు ఎంత ఇస్తా అన్నాడు? 50,000 లచ్చ. ఆ డబ్బులకి నన్ను చంపుతావా? ఎప్పటి నుంచే ఈ ల్యాండ్ నా కబ్జాలో ఉంది. ఈ ల్యాండ్ నాది. అన్నా, మనం న్యాయం మాట్లాడుకుందాం. అన్నా నువ్వెప్పటి నుంచి న్యాయం గురించి మాట్లాడుతున్నావే? మనం చేసేది అన్యాయం అయితే ఇందులో న్యాయంగా ఏం మాట్లాడతాం చెప్పు? నువ్వు కానీ నరుకుతావా లేదా? ప్రాణం అంటే అంత చీపా మీకు? ఈ కత్తులు, నరుక్కోడాలు, రక్తపాతాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? అనవసరంగా లైఫ్లోకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కాకపోతే. అన్నా, యాక్సిడెంట్ అయినాక కొంచెం తేడా చెప్తాడా నిన్నాను. మనం గిన్ని చూసి భయపడాల్సిన పని లేదు. కాస్త కూర్చుని మాట్లాడుకుందామా? అరే ఏంది, కూర్చొని మాట్లాడుకుందామా? ఒరే, ఈ నిజంగానే ధూల్పేట కాశీగాడేనారా? లేకపోతే నాతో డబుల్ గేమ్ ఆడుతుండా? డబుల్ గేమింగ్ కాదన్నా, నేను ఇద్దరికీ మంచి జరగాలని చెప్తున్నాను. ఆయన స్థలం ఆయనకి ఇచ్చేయి. ఒకవేళ నీకేమన్నా అభ్యంతరాలు ఉంటే ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అసలు అది కూడా కుదరకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అది కూడా కాకపోతే కోర్టులో కేసు వేయండి. అంతేగాని ఇలా గొడవలు, ఈ కొట్టుకోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదన్నా. చట్టాన్ని మనం గౌరవించాలి. ఓహో, అంటే నువ్వు భయపడుతున్నావన్న మాట. అరే, వీడి చేతులకి గాజులు వేయర్రా. ఎట్లాంటి పట్టుకొచ్చిర్రా? వీడు ఒరిజినల్ కాశీగాడు కాదు, డూప్లికేట్ కాశీగాడులా ఉన్నాడు. ఇంతకు ముందు కాశీ వస్తే మాట్లాడటోడే కాదు, కరకర కాళ్ళు చేతులు నరికేసుకుంటూ పోయేటోడు. కానీ ఇలా చూడు, వణికిపోతూ మనకే నీతులు చెప్తున్నాడు. రేయ్, ఈ ల్యాండ్ నాదే. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. అరే పోయింది, మొత్తం పోయింది. అసలు నీకు బుద్ధిందానే అన్నా? ఏం పని చేసినావు అన్నా నువ్వు? నా ఇజ్జత్ మొత్తం తీసి రోడ్డు మీద పడేసినావు. గాళ్ళ ముందు నన్ను జోకర్లా నిలబెట్టినావన్నా. కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యని మీరే అనవసరంగా పెద్దది చేసుకున్నారు. ఆహాహా, ఎంత పెద్ద సలహా ఇచ్చినావన్నా? దానికి మళ్ళీ 50,000 ఇచ్చి నేను పిలిపించుకోవడమా? నడు, సరోజక్క దగ్గరనే తేల్చుకుందాం. రానా నువ్వు? అరే నేను చెప్పేది విను. రాయే, నువ్వు రా అన్నా, నువ్వు రా.
ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? అమ్మతో చెప్పవా? నీకిది ఎలా చెప్పాలో, అసలు ఎలా చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదమ్మా. నాకేం అర్థం కావట్లేదమ్మా. కానీ నీతో తప్ప ఇంకెవరితోనూ చెప్పలేనమ్మా. ఏమైందిరా? యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగినవి నాకు చాలా వరకు గుర్తు రావడం లేదు. కానీ నేను మీ అందరితో ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని, మీ అందరికీ ఇంకా దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాను. కానీ సింధు నాతో అస్సలు సరిగ్గా ఉండడం లేదమ్మా. నేనెంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నా తను నన్ను దూరం పెడుతోందమ్మా. నేను ముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటేనే దగ్గరకు వస్తానని నా మీద చాలా ఒత్తిడి పెంచుతోందమ్మా. నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చానమ్మా. నాకు యాక్సిడెంట్ ఎలా అయిందో గుర్తులేదు, కానీ ఇలానే నా మీద ఏదో ఒత్తిడి పెట్టుంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేకే నేను తాగి డ్రైవ్ చేసి ఉంటానమ్మా. అమ్మా, నాకు మళ్ళీ తాగాలి, దమ్ము కొట్టాలని చిపిచ్చే ఆలోచనలు వస్తున్నాయమ్మా. అందుకే నీకు చెప్పుకోవాలనిపించి నీ దగ్గరికి వచ్చాను. అమ్మకి చెప్పావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీకేదైనా అయితే ఈ తల్లి గుండె తట్టుకోలేదురా. ఇంకొక్కసారి ఎప్పుడు తాగకు నువ్వు. నేను తాగనమ్మా. నీకోసం నేను తాగను. నువ్వేం కంగారు పడకమ్మా, నేను తాగను. నువ్వుండరా, నేను చెప్తాను తన పని. సింధు, 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 సింధు. సింధు, ఇప్పుడు నువ్వు ఎట్లా తప్పించుకుంటావో నేను చూస్తానే. సింధు, ఏమైంది అత్తయ్య? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఏం చేయాలనుకుంటున్నావు నా కొడుకుని? వాడు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన క్షణం నుంచి నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నాను, వాణ్ణి సరిగ్గా చూసుకో అని. నువ్వు ఎందుకు వాణ్ణి ఇబ్బంది పెడుతున్నావు? అదేం లేదత్తయ్య. వాడికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక జరిగినవి మొత్తం నాతో చెప్పుకున్నాడు. ఈ సమయంలో వాడు మనకి చంటి పిల్లాడిలాగా. ఇంకా నువ్వే దగ్గరికి తీసుకొని ఒక్కొక్కటి గుర్తు చేయాల్సింది పోయి వాణ్ణి గుర్తుకు తెచ్చుకుంటే తప్ప నేను దగ్గరికి రాను అనటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ విషయం అడగటానికే నాకు ఇబ్బందిగా ఉంది. అలాంటిది వాడి గుండె ఎన్ని ముక్కలవ్వకపోతే వచ్చి నాతో ఇవన్నీ చెప్పుకుంటాడు. మొగుడు పెళ్లాల బెడ్రూమ్ విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కానీ నా కొడుక్కి యాక్సిడెంట్ అవ్వక ముందు కూడా ఇలానే బాధపడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తాగే యాక్సిడెంట్ అయ్యి ఇదిగో
ఇలా ఏం జరిగిందో గుర్తు లేక ఇక మీద ఏం జరుగుతుందో తెలియక వాడు పడుతున్న నరకానికి ఇదిగో నువ్వే పూర్తి బాధ్యత వహించాలి. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈసారి వాడికి ఏదైనా అయితే ఈ ఇంట్లో లేచేది 2 శవాలని గుర్తు పెట్టుకో. అత్తయ్య అలా మాట్లాడకండి. ఇక మీద ఆయన మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేలా నేను ప్రవర్తించను. నన్ను నమ్మండి. ప్లీజ్ అత్తయ్య, తనని దూరం పెట్టాలన్నది నా ఇంటెన్షన్ కాదు. నేను ఇలా ఉంటే యశ్ ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడని మాత్రమే నేను తనని దూరంగా ఉంచాను. నీ ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం మాత్రం చాలా తప్పు. అది వాణ్ణి ఎంత కృంగదీస్తుందో నీకు అస్సలు అర్థం కావటం లేదు. వాడు మళ్ళీ తాగుడికి బానిసైతే, తాగి డ్రైవ్ చేస్తే, ఏదైనా జరిగితే అప్పుడేం చేస్తావు? ఇక ఈ కుటుంబం నిలబడుతుందా? సారీ అత్తయ్య. నీ సారీ నాకు మాటల్లో కాదు, వాడి కళ్ళల్లో ఇక పైన నేను చూసే ఆనందంలో కనిపించాలి. వెళ్ళు. సింధు, ఈ కాశీగాడంటే ఏందో ఇయ్యాల చూస్తావే నువ్వు. నన్నే టచ్ చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే? అసలు ఎవరు నువ్వు? నా పేరు కాశీ.